బ్రిటిష్ వారి నుంచి మనకి స్వతంత్రం వచ్చిందని జెండా పండుగ చేసుకున్నాం. నిజంగా భారతీయులందరికీ స్వతంత్రం వచ్చిందంటారా? బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిందంటే, అలాగని స్వతంత్రం రాలేదు. ఆ రోజే ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. డాక్టర్, ట్రైనింగ్లో ఉన్న డాక్టర్. ఇప్పుడు ఆ అమ్మాయికి స్వతంత్రంగా బ్రతికే అవకాశం వచ్చిందా? ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు? బానిసే. ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరికి స్వతంత్రం లేదు. ఎక్కువ కులవాడు తక్కువ కులవాడిని ఎలా చూస్తాడు? బానిసగా చూస్తాడు. డబ్బున్నవాడు దరిద్రుని ఎలా చూస్తాడు? బానిసగా చూస్తాడు. బానిసత్వం ఎక్కడ పోయింది ఇంతకీ? ఒకడు మందుకు బానిస అయిపోతాడు, ఒకడు డబ్బుకి బానిస అయిపోతాడు, ఒకడు మనుషులకి బానిస అయిపోతాడు. ఇలాగ రకరకాల బానిసత్వాల్లో ఉంటారు మనుషులు. ఇలాంటప్పుడు ఎవరైతే దేనికైతే బానిసలు అయిపోతారో వాళ్ళు దానికి దోషులు. ఈ ప్రపంచం అంతా ఎవరికి బానిసలు అయిపోయింది ఇప్పుడు ఇంతకనే? అపవాది అనేవాడికి దోషలు అయిపోయారు, బానిసలు అయిపోయారు. వీళ్ళందరినీ ఎవరు వెళుతున్నాడు? అపవాది బానిసలంతా.